నాకు బాగా గుర్తు. జెమినీలో నేను పనిచేస్తున్నప్పుడు, జెమినీ న్యూస్‌కి హెడ్‌గా పనిచేస్తున్నటువంటి సందర్భంలో, ఒక మహిళా ఉద్యమకారి నా దగ్గరకొచ్చి చెప్పిందనమాట. ఇవాళ శానిటరీ ప్యాడ్స్ లేకపోతే ఉద్యోగాల్లో, కార్యాలయాల్లో గానీ, స్కూళ్ళల్లో గానీ ఎంత సఫర్ అవుతారండి. ఆ రక్తపు మరకలు కనబడతా ఉంటుంటే, అవమానాలు తట్టుకోలేక స్కూళ్ళకెళ్ళని ఆడపిల్లలు ఎంతోమందున్నారన్నట్టు. చాలా బాధనిపించింది. దాని మీదన వార్తలు చేయించా. మాకు ఆడపిల్లల జర్నలిస్టులున్నారు. వాళ్ళతో చేయించి, అక్కడితో వదిలిపెట్టకుండా వాస్తవంగా నేనే డిబేట్‌కి కూర్చుని, అంటే మనం ప్రెజెంటర్‌గా ఉన్నాం గాబట్టి డిబేట్ చేశాను ఒక రోజున. మహిళా ఉద్యమకారిణులు, డాక్టర్లు ఈళ్ళందరిని తీసుకొచ్చి కూర్చోబెట్టి, అసలు ఇట్లాగా చేస్తే కరెక్టేనా? అంటే అలాగా ఆ టైంలో పీరియడ్స్ టైంలో ఎట్లాంటి ప్రాబ్లమ్ వస్తుంది? మామూలు క్లాత్ వాడితే ఎట్లుంటుంది? ఆ తర్వాతన ఈ శానిటరీ నాప్కిన్స్ ఇవ్వాల్సిన అవసరం ఎంత? ఇదంతా గూడా డిబేట్ చేశాం. ఆ డిబేట్‌కి స్పందించినే యూనిసెఫ్, ఏదైతే ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ, నా డిబేట్‌కి అవార్డ్ ఇచ్చింది. యూనిసెఫ్ బెస్ట్ డిబేట్ కిందన అవార్డు గూడా ఇచ్చింది. ఇదెందుకు చెప్తున్నా అంటే, ఆడపిల్లల సమస్యని మనసుతో మాట్లాడాలి. మనసుతో చర్చించాలి. ఇది ఇప్పుడెందుకు గుర్తుకొచ్చిందంటే, బీఎస్సీ చదువుతున్నటువంటి ఆడపిల్లలంటే ఎంత వయసుకున్న ఆడపిల్లలయ్యుంటారు. బీఎస్సీ నర్సింగ్ ఆడపిల్లలు మహబూబాబాద్ జిల్లాలో మాకు టాయిలెట్లు కావాలి అంటూ ఆందోళనకు దిగాల్సిన కర్మ పట్టిందంటే, బీఎస్సీ అంటే కాలేజీ చదువుతున్న వాళ్ళకి కూడా టాయిలెట్స్ లేకపోతే ఏమనాలా? ఆడపిల్లలకి సంబంధించి చాలా సున్నితమైనటువంటి పార్ట్స్ వాళ్ళది. ఈ టాయిలెట్స్‌లో కలుషితంగా ఉన్నా కూడా దానివల్ల జబ్బులు పాలయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఇప్పుడు నేను అనేక సార్లు ప్రస్తావించాను, అనేక సార్లు డిబేట్ కూడా చేశాను. ప్రతి 30 కిలోమీటర్లకో లేదా ప్రతి 10 కిలోమీటర్లకి ఒక టాయిలెట్ ఆడపిల్లల కోసం ఉండాలి హైవేల మీదన అన్నటువంటి. నేను డిబేట్లు చేసిన దాంట్లో హైవే అథారిటీస్ వాళ్ళని కూడా తీసుకొచ్చాక, అది 60 కిలోమీటర్లకు ఒకటి అన్నటువంటి పాయింట్ అయితే చెప్పుకొచ్చారు. తర్వాత మధ్యలో ఇప్పుడు ఈ ప్రైవేట్‌వి నడుస్తున్నాయి. బట్ ఇప్పటికి కూడా మంచినీళ్ళు తాగాలంటే బాధపడతారు. రోడ్ల మీదకి ఏదైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ల మీదకి ఏదన్నా వెళ్ళేటటువంటి సందర్భంలో మంచినీళ్ళు ఎక్కువగా తాగడానికి ఇంట్రెస్ట్ చూపించరు. తాగితే మళ్ళీ టాయిలెట్‌కి వెళ్ళాల్సి వస్తుందని చెప్పి. డబ్బులు ఉన్నటువంటి వాళ్ళైతే ఏదైనా హోటల్ టిఫిన్ కానీ వెళ్ళేసి అక్కడ ఏ టాయిలెట్‌కి వెళ్తారు, కానీ మిగతా ఆడపిల్లలు నరకం అనుభవిస్తుంటారు. అట్లాంటిది కాలేజీలో ఇట్లాంటి దారుణమైన పరిస్థితి ఉందంటే ఆవేదన కలిగించేటటువంటి అంశం. ఇట్లాంటి వాటి మీదన సీరియస్‌గా స్పందించాల్సినటువంటి బాధ్యత అయితే ప్రభుత్వానికి ఉంది.